Guys, sorry for everything. Please, కొంచెం స్టూడెంట్స్, ఫాలోవర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ప్లీజ్ కొంచెం స్టేజ్ క్లియర్ చేస్తే ద రెస్పెక్టెడ్ పీపుల్ వచ్చారు కదా మీకు వాళ్ళని తీసుకొని తర్వాత అందరూ హాయ్ 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 హలో నమస్తే. ప్లీజ్ చిన్న డిస్క్లైమర్, గైస్ అవుట్ ప్లీజ్, ఏమనుకోవద్దు ప్లీజ్. అందరూ స్టేజ్ దిగండి, స్టేజ్ దిగండి, స్టేజ్ దిగండి, స్టేజ్ దిగండి, ఎవ్రీబడి స్టేజ్ దిగండి. ఫ్రెండ్స్ దిగండి, ఫ్రెండ్స్ దిగండి. ఒక నిమిషం దిగండి. తాతయ్య కూర్చోండి, తాతయ్య కూర్చోండి, తాతయ్య కూర్చోండి. పెదనాన్న కూర్చోండి, తాతయ్య కూర్చోండి, పెదనాన్న కూర్చోండి. గైస్ మీ దగ్గర అక్కడ ఉండండి. ఓకే, అంత క్లియర్. అందరూ సోఫా వెనకాల ఎవరికి ఫారెన్స్లో ఓకే. కొంచెం బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపించట్లేదు. కొంచెం ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మీరు లేకపోతే కళ్యాణ్ లేడు, మీరు ఓటు వేయకపోతే కళ్యాణ్ లేడు, మీరు మిస్డ్ కాల్ ఇవ్వకపోతే కళ్యాణ్ లేడు, మీరు నన్ను కోరుకోకపోతే ఈరోజు కళ్యాణ్ లేడు. కళ్యాణ్తో పాటు ఈ కప్పు కూడా ఇవ్వగలరా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీథింగ్. అండ్ ముందుగా మై ఫ్యామిలీ, నా స్ట్రెంత్, చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి, డాడీ కమ్ అమ్మా, వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఎదురు చూసినా సరే మా పెద్ద కొడుకు బాగుండాలి, నేను ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంకే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. నాకైతే ఇండస్ట్రీకి వెళ్తామని చాలా అన్నాడు. నాన్న మా కోమత అది కాదు, నా పరిస్థితి ఇది అని చెప్పాను. ఆయన అర్థం చేసుకుని మళ్ళా వాడంతలాడు నన్ను సపోర్ట్ చేసినందుకు నేను సపోర్ట్ చేసి వాడికి చదువు మాగా ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పాము. అలాగే చదువుకు వచ్చాడు. కాకపోతే మీకు అందరికి తెలియదు ఏమంటే, ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే అది కారణం మా చిన్నాన్న, మా పిన్ని, మా శ్రీనాండియ. ఎందుకంటే నేను చెడిపోయి చాలా ఒకప్పుడు హోదాలో ఉండేవాడిని. అందరికి ఇప్పుడు వచ్చారు చాలా మంది. బయట అయితే అంతా ఆ ఏరియాలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు బతికాను. కాకపోతే ఏం జరిగిందో నాకు తెలియాలా, భగవంతుడు తెలియాలా. చాలా అరవింద్ రెడ్డి సన్నిటికి నేను మిల్క్ సప్లై చేసేవాడిని. అంత పొజిషన్లో ఉండండి. టోటల్ జీరోకి వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు నువ్వు ఇంకా ఆడికి వెళ్తారో మళ్ళీ నీ ఇంటికి వెళ్తారని మా అమ్మ దగ్గర పంపించాడు. మా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో మా శ్రీనన్నయ్య, మా చిన్నాన్న, మా పిన్ని, మా అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పి వాడిని మీరు చుంచండి, మేము చూసుకుంటామని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి మేము అలా వచ్చి వాళ్ళు చిన్నాలు ఇబ్బంది పడినా వాళ్ళు కాసుకొని మేము ఉన్నాం కాసుకొని వచ్చాను. అప్పటికప్పుడు నేను నా వెంట నేను వేసి వాళ్ళని సపోర్ట్ చేసుకుని వాళ్ళని ఇచ్చేసుకుంటూ కొంత హెల్త్ మిస్ వచ్చింది. హెల్త్ మిస్ వచ్చేసరికి ఇంకా దిగ్బంధ అయిపోయినాం. అప్పుడు మా అన్నయ్య
అప్పుడు మా అన్నయ్య ముందు నీకు ఎందుకు నేను చూస్తానని చెప్పేసి మా రామకి తీసుకుని వెళ్తే మా అక్కయ్య ఆ దగ్గర 4 సంవత్సరాలు చదివించుకున్న తర్వాత మా అన్నయ్య ఒక టెస్ట్ ద్వారా ఇక్కడికి సీట్ తెచ్చి ఆ టెస్ట్లో 10 సంవత్సరాలు చదువుకున్నాను 10వ తరగతి వరకు. కానీ ఏ రోజు పక్కన పడుకోబెట్టి గోడ ముద్ద పెట్టడం నాకు తెలియదు, ఏ రోజు తెలియదు. ఎందుకంటే వాడు ఏమైపోతాడో, వాడి ఇదేంటో మాకు అర్థం కాదు. మేము ఇంత గురించి ప్రేమగా పెంచుకుంటే వాడు ఇంకా ఇదైపోతాడు ఏం భయంతో అని దూరంగా పెట్టావు, వాళ్ళ లైఫ్ పాడైపోతాడు దూరంగా పెట్టావు. వాడు చేశాడు, జాబ్కి వెళ్ళాడు, నాన్న ఇలా వచ్చింటే నాగార్జున పిలిచాడు అన్నాడు. సరే నాన్న నీ ఇష్టం అంటే ఓకే అన్నాను. సరే అన్నాడు, వచ్చాడు, సెలవు పెట్టుకొని వెళ్ళాడు. దీనంతటికీ విజయం ఇది దేశం మొత్తం ప్రజలందరూ అభిమానాన్ని అందరూ గెలుచుకున్నాడు. మీరందరూ సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ స్తోమకి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ పేరు పేరు చెప్తామో రుణపడి ఉంటాం ప్రజలందరికీ. ఏం చెప్పలేదు. ఆంటీ కూడా మాట్లాడాలి. ఆంటీ మీరు కూడా ఫ్యూ వర్డ్స్, ఒక 2 వర్డ్స్. ఒక నిమిషం. ద మోస్ట్ ఇన్నోసెంట్ మదర్ ఐ హ్యావ్. ఎక్కువ మాట్లాడుతూ పడుతుందండి. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఎంత సపోర్ట్ చేసి మా అబ్బాయిని స్థాయి తీసుకొచ్చినందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరికీ రుణపడి అంటాం. థ్యాంక్ యూ. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ద మెయిన్ పిల్లర్స్. నాకు ఫ్యామిలీ, నాకు రూట్స్ అయితే ద పిల్లర్స్ మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేసి, నాకు ఓటు వేసి, నేను ఈ జర్నీ నేను ముందు నుంచి చెప్తాను. మీకు ఎవరికి తెలియని జర్నీ, కళ్యాణ్ జర్నీ మీకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను చెప్తా. అగ్ని పరీక్ష షో నుంచి స్టార్ట్ అయింది. అగ్ని పరీక్ష షో ఎంతమంది చూసారో తెలియదండి. నాకు చూసేటప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేనేంటో అసలు కళ్యాణ్ అనేవాడు, అంటే ఇది బాగానేమో చెప్పడానికి, అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మందికి తెలియదు, అంటే బాగా తక్కువగా తెలుసు అనమాట. అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకున్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్ కి నేనేంటో చూపించుకున్నాను. నేను కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ లో పంపించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వీక్ నేను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను. మీరంతా నాకు ఇచ్చిన సపోర్ట్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఒక్కరు చెప్తుంటే నీకోసం ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది అంటే నిజంగా ఎంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికీ నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా, ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదమ్మా, ఎంతమంది వచ్చారో తెలియదు సార్. నా పేరు మీద క్రియేట్ చేసిన ప్రతి పేజ్ కి నేను రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. సారీ ఏమనుకోవద్దు, 1-2 డేస్ లో మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. ప్లీజ్ డిలే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. అండ్ నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న హిందూ, ఫస్ట్ నాకు అసలు నేను ఎవరో తెలియనప్పుడు ఎంతో కొంత నాకు రీచ్ ఇచ్చిన ఫస్ట్ హిందూ కాంట్రిబ్యూషన్ చేసింది. తర్వాత నాతో పాటు ఉన్న ఫోటోగ్రాఫర్, వీళ్ళందరూ నాతో పాటు దిగారు. ఫస్ట్ నేను ప్రమోషన్ చేసేటప్పుడు నాతో పాటు దిగారు. నేను లేనప్పుడు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, వీళ్ళకి తెలుసు. మేబీ నాకు తెలియకపోవచ్చు ఎంత కష్టపడ్డారు, ఎందుకంటే నేను లోపల ఉన్నాను కాబట్టి. వీళ్ళు మాత్రం నా కోసం చాలా కష్టపడ్డారు. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మొత్తం ఓటు వేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ప్రతి ఒక్కరికి గెలిపించిన ప్రతి ఒక్క ఆడియన్స్కి హృదయపూర్వక నమస్కారాలు. నా కోసం నన్ను మెచ్చి నేను నచ్చిన తర్వాత ఇంత జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఎవరి సపోర్ట్ లేకుండా, ఆడియన్స్ సపోర్ట్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా నేను బయట అయితే ఖచ్చితంగా గెలవలేను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరు సినీ ఫీల్డ్కి వెళ్తారా, మీ కెరియర్ని చూసుకుంటారా? ద థింగ్ ఏంటంటే ఫార్మాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఫార్మాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఐ విల్ బి
ఇంకేమైనా మీకు ఏమేమి డౌట్స్ ఉంటా యా బిగ్ బాస్ జర్నీ వచ్చేసరికి ఇట్స్ వా ఫ్యాక్టర్. నేను ఏదైతే లోపల చెప్పానో వా ఫ్యాక్టర్ కావాలనిపించే కష్టం. అదొక ప్లాట్ఫామ్. ఫస్ట్ నేను ఏదైతే చెప్పానో అదొక ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్, ఇట్స్ బిగ్ ప్లాట్ఫామ్, రియాలిటీ ప్లాట్ఫామ్. ఆ స్టార్ మాకి ప్రతి ఒక్కరికి నేను అది చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. వాళ్ళందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే మనకి ఏ కష్టాన్నైనా సరే, ఏ ఇష్టాన్నైనా సరే త్వరగా రిఫ్లెక్ట్ చేసేస్తుంది బిగ్ బాస్ అనేది. ఇప్పుడు మనకి బయట అలా ఉండదు. బయట వచ్చేసరికి వేరేలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసరికి వేరేలా ఉంటుంది. నేను బిగ్ బాస్ హౌస్లో నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏం చేసినా వెంటనే నీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. నువ్వు మంచి చేయి మంచి వస్తుంది, చెడు చేయి చెడు వస్తుంది. ఖచ్చితంగా అది మాత్రం ఖచ్చితంగా ఈజీగా తప్పు ఏం చేసినా వెతికి చూపించేది మాత్రం బిగ్ బాస్ హౌస్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. గ్రేట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అసలు వెళ్ళిగా చాలా లక్కీ. వెతికి చూపించేది మాత్రం మాట నేను గెలిచాను. అది మాత్రం నిజం. వెళ్ళిలో మీరు గెలిచాం. నేను సెలబ్రిటీ అనే మాట పక్కన పెట్టేస్తే సార్ దానికి దీనికి చిన్నప్పటి నుంచి దేశభక్తితో పెరిగి ఉంటాను కాబట్టి మనం సర్వీస్ చేస్తే మనకు వాట్ ఎవర్ ఏ సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ సర్వీస్ చేస్తే వీఆర్ రెస్పాన్సిబుల్. నాకు ఆ ప్యాషన్ ఉండేది ఇంతకుముందు కూడా. సో దానివల్ల నేను సర్వీస్లోకి మళ్ళీ బ్యాక్ వెళ్తారు అందరూ, కొంతమంది సెలబ్రిటీగా ఏదైనా సినీ ఫీల్డ్లోకి వెళ్తారు. మీ అభిప్రాయం మనోభావం అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు ఒకరికి రెండు ఇష్టాలు ఉండొచ్చు. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగినాడు. సినిమాలు అంటే నాకు ఇష్టం. సో అట్ ద సేమ్ టైం సర్వీస్ చేయాలని కూడా ఉంటుంది. సో అదే చెప్పాను కదండి, అది నేను ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకొని ఐ విల్ గెట్ బ్యాక్ టు అది ఇంకా నాకు గ్యారంటీ లేదు. నేను మాట్లాడతాను ఖచ్చితంగా.